ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ రాత్రివేళ సమయాన మనం అందరము ఒక చిన్న మందగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు. అందరం ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. ప్రభువా తండ్రి, నాయన ఈ రాత్రివేళ సమయాన మీ నామం స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి స్తోత్రములు నాయన ప్రభువా. మరి యొక్క లెంటి దినాల్లో మేము ప్రవేశించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వేలాది స్తోత్రములు నాయన ప్రభువా. మీరు మా కొరకు చేసిన ఈ త్యాగాన్ని బట్టి, మీరు సిలువలో చూపించిన ప్రేమను బట్టి ప్రభువా మేము ఏమి చెల్లించుకోనగలం నాయన ప్రభువా తండ్రి. నాయన మా జీవితాలనే మీకు అర్పణగా ఇచ్చి ప్రభువా తండ్రి మీరు మాకు చేసిన ఈ గొప్ప దీప్తి రాకునుంది బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వినిపిస్తుందా జ్యోత ఆంటీ? దీప్తి వినిపిస్తుంది అక్క. ఇందాక పోయిండే. మనం అందరము లెంట్ డేస్ లోకి ఎంటర్ అయినాము. దిస్ ద ఫస్ట్ ఫ్రైడే. మనం ఈ రోజు ఈవినింగ్ యాక్చువల్ గా చర్చ్కి వెళ్ళి ఉండాల్సిండే ఫస్ట్ లెంట్ ఫ్రైడేకి. బట్ ఇట్స్ గుడ్ వి ఆల్ హ్యావ్ కమ్ అప్ టుగెదర్ టు ప్రే. లెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మన కొరకై పెట్టిన ప్రాణం, ఆ త్యాగం, ఆ ప్రేమ మనకు ఫస్ట్ థింగ్ గుర్తొచ్చేది. నెక్స్ట్ థింగ్ వచ్చి ఫాస్టింగ్. సో లెంట్ డేస్ లో మన లాంటి కామన్ పీపుల్ చేయగలిగిన థింగ్ ఏంటంటే ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ అనేది ఇట్స్ యాక్చువల్లీ ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ఫాలో. బట్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. బట్ దేవుడు ఖచ్చితంగా ఫాస్టింగ్ అనేది ఇట్లనే చేయాలి అని చెప్పలేదన్నమాట. లైక్ ముస్లిమ్స్ ఫాస్టింగ్ ఎట్లయితే అంత ఇదిగా ఉంటుందో మన ఫాస్టింగ్ అంత కఠినంగా ఉండదు. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్. అది ఎవరైనా చేయగలిగిన విధంగా ఉందండి. ఐ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ ఆర్టికల్స్ టు నో వాట్ దిస్ ఫాస్టింగ్ ఈస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ ఆర్ దేర్, దానిలో నుండి అది ఎట్లా చేయాలి, దానిలో నుండి వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి ఐ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ ఆర్టికల్స్ ఆన్ ది ఇంటర్నెట్. సో అట్లాంటప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను చదివినాను. సో ఐ వాంట్ టు షేర్ దోస్ థింగ్స్ విత్ యూ. సో అసలు ఫాస్టింగ్ ఎందుకు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫాస్టింగ్ చేస్తేనే దేవుడితో మనం ఉన్నట్లా, అది లేకుంటే లేనట్ట, లేదా ఫాస్టింగ్ అంటే జీసస్ క్రైస్ట్ చేసినట్లు, మోసెస్ చేసినట్లు 40 days nights అట్లా చేయాలా, లేకపోతే మన హెల్త్ కండిషన్స్ ని బట్టి, మనకున్న వర్క్ కండిషన్స్ ని బట్టి ఇంకా ఏవైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ చేయొచ్చా? సో అలాంటి విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అంటే నాకు ఇంటర్నెట్ లో దొరికిన ఆర్టికల్స్ నుండి చదివింది నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో ఫస్ట్ డిసిప్లిన్ అంటే స్పిరిచువల్ డిసిప్లిన్ కోసం ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ఫాస్ట్. సో ఫాస్టింగ్ సర్వ్స్ యాజ్ ఎ పవర్ఫుల్ టూల్ for self-discipline, rejuvenation, spiritual peace, and fasting drives us very close to God. So, అసలు ఫాస్టింగ్ ఎందుకు అంటే దీస్ ఆర్ ద రీజన్స్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద రీజన్స్. సో ఇఫ్ వీ గో త్రూ బైబిల్ ఫ్రమ్ ఓల్డ్ టెస్ట్మెంట్ టు న్యూ టెస్ట్మెంట్, చాలా సందర్భాల్లో మనము ఈ ఫాస్టింగ్ గురించి చూసినాం. So, what for this is for seeking God, repentance of sins, and experiencing God's presence in a deeper way. So, ఈ అనుభవాల కోసం మనం
ఫాస్టింగ్ చేస్తాం. సో బైబిల్లో చాలా సందర్భాల్లో ఇది ఫాస్టింగ్ అనేది ఆ, చెప్పబడింది. సో ఫస్ట్ మోజెస్ గురించి చూస్తే, సో మోజెస్ 10 కమాండ్మెంట్స్ ఇచ్చిన దేవుడు ఆయనకి ఇచ్చిన వెంటనే 40 days and nights 40 days and 40 nights మౌంట్ సీనాయి మీద ఆయన ఉపవాసం చేసి ప్రార్థించినాడు. సో వీ కెన్ సీ దట్ ఇన్ ఎక్సోడస్ 34:28. సో ఏదైనా మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడానికి, అది మొదలు పెట్టడానికి మనకు ఫస్ట్ దాన్ని దాన్ని వాళ్ళకి కన్వే చేసే శక్తి ఇవ్వడానికని మోజెస్ ఫాస్టింగ్ చేసినాడు. నెక్స్ట్ వచ్చేసి ఎలైజా. సో ఒక స్పిరిచువల్ వార్ఫేర్ కోసము ఎలైజా హ్యాస్ ఫాస్టెడ్ ఫర్ 40 days and 40 nights. హోరేబ్ కొండ మీద 40 దినాలు ఆయన ఫాస్టింగ్ చేసినాడు. ఇట్స్ రిటర్న్ ఇన్ 1 Kings 19:8. సో దట్స్ ఎలైజాస్ స్పిరిచువల్ వార్ఫేర్. నెక్స్ట్ వచ్చేసి దానియేలు 10:2-3లో హీ ఫాస్టెడ్ ఫర్ సీకింగ్ అండర్స్టాండింగ్ అండ్ గైడెన్స్. సో ఆయన 21 days ఫాస్టింగ్ చేసినాడు. డానియల్ ఫాస్టింగ్ అని ఒక సెపరేట్ ఫాస్టింగ్ ఉందన్నమాట. దాంట్లో ఏంటంటే లగ్జూరియస్ ఫుడ్ ని వదిలేయడం. ఫాస్టింగ్ అంటే ఏదో ఒక పూట తినకపోవడం, లేదా కంప్లీట్ గా 21 days తినకపోవడం కాదు, కానీ ఆయన బెస్ట్ ఫుడ్ అంటే లగ్జూరియస్ ఫుడ్ లైక్ మీట్, స్వీట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ వదిలేసినాడు ఆ 21 days. నెక్స్ట్ మనకు బాగా తెలిసిన ఫాస్టింగ్ జీసస్ క్రైస్ట్ చేసిన ఫాస్టింగ్. ఎప్పుడు తన పరిచర్యని మొదలు పెట్టడానికి ముందు ఒక అరణ్యంలోకి పోయి దేవుడు 40 దినాలు ఫాస్టింగ్ చేసినాడు. సో సైతాను ఎదుర్కోవడానికి ఆయన నుండి దూరంగా అంటే తన నుండి దూరంగా తరిమి వేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే 40 days ఫాస్టింగ్, డేస్ అండ్ నైట్స్ ఫాస్టింగ్ చేసినారు. సో ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా ఒకరికి మంచి కన్వే చేయాలనుకున్నా, దేన్నైనా ప్రారంభించాలనుకున్నా, దెన్ వాట్ బైబిల్ అంటే పీపుల్ ఇన్ బైబిల్ సీక్ దిస్ గాడ్ త్రూ ఫాస్టింగ్. సో ఎర్లీ చర్చెస్ లో ఏదైనా ఒక కొత్త ప్రీస్ట్ ని ఎవరినైనా ఎన్నుకోవాలనుకున్నా, లేదా ఏదైనా మిషనరీస్ ని ఎక్కడికైనా పంపించాలనుకున్నా, ఆ సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది అనమాట. ఇప్పుడు మనం ఏదో ఊరికే ఎలక్షన్లు అవి ఇవి చేస్తున్నాం కానీ, బట్ బిఫోర్ అసలైనది మనకు రావాలి, మనకు మంచిది జరగాలి అంటే సంఘస్థులందరూ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసేవారు. అండ్ అనదర్ ఈజ్ 2 కొరింథీయులు 11:27 పౌలు ఫాస్టింగ్ ఎక్స్పీరియన్స్ గురించి తన లెటర్స్ లో రాస్తున్నారు అనమాట. పౌలు గురించి చెప్పాలంటే ఆయన వాళ్ళు ఫాలోవర్స్ అంతా ఒకసారి షిప్ లో వెళ్తుంటే ఒక పెద్ద సైక్లోన్ వస్తుంది అనమాట. అప్పుడు ఈ పడవ మీద ఉన్న ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు, అది నా బాధ్యత అని సౌలు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసినాడు. సో ఆ ప్రేయర్ తో దేవుడి ఆలోచనలు కూడా కంట్రోల్ చేయగలిగినాడు. సో దట్స్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్. సో there are many purpose and benefits of fasting. So very few among them is for practicing self-discipline, to nurture humility, for spiritual renewals and intensified prayers. So these are just few. మనము ఒకసారి అంటే ఆ ఫాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ని మనము ఒకసారి చేసినామంటే nothing can take us away from God. That is for sure. So there are different types of fastings. First one is absolute fasting. అంటే ఏంటంటే ముస్లిమ్స్ ఎట్లయితే చేస్తారో దాన్ని అబ్సల్యూట్ ఫాస్టింగ్ అని. ఫుడ్, వాటర్ ఏం తీసుకోకుండా ఫాస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ ఫాస్ట్. అంటే ఏదో ఒక పూట భోజనాన్ని వదిలిపెట్టడం, లేదంటే ఏదో ఒక రకమైన భోజనాన్ని మనం వదిలిపెట్టడము, దాన్ని పార్షియల్ ఫాస్ట్ అంటాం. డానియల్ ఫాస్ట్ అని అన్నాను. డానియల్ ఫాస్ట్ అంటే లగ్జూరియస్ ఫుడ్ ని, లైక్ మనము లెంట్ డేస్ వస్తేనే నాన్ వెజ్ తినము, తర్వాత స్వీట్స్ తినమని కొంతమంది. సో అట్లాంటిది వింటే నేను ఏందో వీళ్ళు ఊరికే ఇట్లా చేస్తున్నారు అర్థం లేకుండా అనుకునేదాన్ని, కానీ ఇట్ ఈస్ రెఫర్డ్ సో ఇన్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. సో
దానియేలు 21 రోజులు మాంసాహారము, స్వీట్స్ ని అవన్నిటిని, అంటే మంచి భోజనాన్ని తినకుండా ఒక హంబుల్ డైట్, హంబుల్ ఫుడ్ తో ఫాస్ట్ చేసినారన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంటర్మిటెంట్ ఫాస్ట్, ఏదో ఒక పూట మనం భోజనం చేయకుండా ఉండడం. సో ఆ తినకుండా ఉండడం వల్ల ఏమీ లాభము? వాట్ చేంజ్ డూ వి అబ్జర్వ్ ఇన్ అవర్ సెల్ఫ్స్? బాగా తింటే యాక్చువల్లీ వి లూజ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెల్ఫ్స్, వి గెట్ క్యారీడ్ అవే విత్ ద లగ్జరీస్ దట్ ఫుడ్ ఆఫర్స్ అస్. అదే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనకు నేర్పించేది ఏంటంటే బీయింగ్ హంబుల్. సో లెస్ ఫుడ్ మేక్స్ అస్, ఆర్ లిమిటెడ్ ఫుడ్ మేక్స్ అస్ హంబుల్, వెరాస్ ఎక్కువ ఆహారము, ఎక్కువ మాంసాహారము, అది ఇట్ మేక్స్ అస్, అంటే ఏదో అంటాం చూడండి, ఇది మొబ్బుగా అయిపోతామని. సో సో ఫుడ్ ఈస్ యాక్చువల్లీ ఎ థింగ్ విచ్ నీడ్స్ కంట్రోల్ ఇన్ అవర్ లైఫ్స్, టు బీ కంట్రోల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఐ వాంట్ టు లిస్ట్ అవుట్ 10 బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్ విత్ ప్రేయర్. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, ప్రేయర్ లేకుండా ఫాస్టింగ్ అంటే వేస్ట్. అసలు ఫాస్ట్ అంటే దాన్ని డైటింగ్ అంటాం అంతే. ప్రేయర్ లేకుండా ఫాస్టింగ్ చేస్తున్నామంటే ఇట్స్ జస్ట్ డైటింగ్, మన క్యాలరీస్ కౌంట్ తో తినడం తినకపోవడం. బట్ వితౌట్ ప్రేయర్ దెర్ ఇస్ నో మీనింగ్ విత్ ఫాస్ట్. సో ఈ ప్రేయర్ తో మనం చేసే ఫాస్టింగ్ వల్ల ఐ వాంట్ లిస్ట్ అవుట్ 10, ఐ హావ్ లిస్టెడ్ అవుట్ 10 బెనిఫిట్స్. సో ఫస్ట్ వన్ ఇస్ పవర్ టు ఓవర్కమ్ సాటన్. సో సాతానుని ఎదుర్కోవడానికి మనకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని వాక్యమే. సో ఆ దేవుని వాక్యాన్ని విని మన జీవితాల్లో అన్వయించుకోవడానికి ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ ఫాస్టింగ్. సో మత్తయి 4వ అధ్యాయం 1వ వచనం నుండి 1 నుండి 11 వచనాల్లో మనం చూసినప్పుడైతే యేసు ప్రభు వారు చేసిన ఉపవాసం, 40 దినాల ఉపవాసం గురించి ఉంది. సో దాట్ ఫాస్టింగ్ గేవ్ హిమ్ స్ట్రెంగ్త్ టు డిఫీట్ సాటన్. సో సాతాను క్రియలని మన జీవితంలో జరిగించకుండా ఉండడానికి మనకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే బైబిల్ నుండి, బైబిల్ రీడింగ్ నుండి, ప్రేయర్ నుండి. కానీ దానితో పాటు ఫాస్టింగ్ నుండి కూడా వి కెన్ గెట్ స్ట్రాంగ్. సో లూకా 4వ అధ్యాయం 13వ వచనంలో ఉందన్నమాట. సో డెవిల్ హ్యాస్ స్టాప్డ్ ఇట్స్ టెంప్టేషన్స్ ఆన్ జీసస్ క్రైస్ట్. సో అలాంటి టెంప్టేషన్స్ ని ఓవర్కమ్ చేయాలంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఫాస్ట్. అండ్ సెకండ్ వన్ ఇస్ ప్రిపరేషన్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుడి పనిని మనం ఏదైనా మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. సో జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే తన మినిస్ట్రీని స్టార్ట్ చేయాలనుకున్నాడో అప్పుడు 40 దినాలు ఆయన ఫాస్టింగ్ చేసినాడు. సో సేమ్ లూకా 4వ అధ్యాయం 1 నుండి 13లో ఉన్నది అదే. సో ప్రిపరేషన్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. అండ్ థర్డ్ వన్ ఈస్ హియరింగ్ క్లియర్లీ వాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ అబౌట్ ఎనీ మ్యాటర్. ఏదైనా ఒక సంఘటనను, ఒక డెసిషన్ కో దేనికైనా ఉన్నప్పుడు దేవుని దేవుడి ప్రణాళిక ఏమైంది అని మనం కనుక్కోవడానికి మనం ఫాస్టింగ్, అంటే ఏంటంటే దేవుడు మనము ఫాస్టింగ్ చేయకుంటే వినడని లేదు, వింటారు. కానీ క్లిష్టమైన మన డిసిషన్స్ తీసుకోవాల్సిన సమయంలో మనకి ఏది ఎక్కువ హెల్ప్ చేస్తుంది అంటే ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ ఉండి మనం ప్రేయర్ చేస్తే మనకు ఆన్సర్స్ చాలా అబ్సల్యూట్ గా ఉంటాయి. సో దట్ ఈస్ ద థర్డ్ వన్. సో ఫోర్త్ వన్ ఈస్ పిటిషనింగ్ హెవెన్ ఫర్ గాడ్స్ విల్ టు కమ్ టు పాస్. సో దీంట్లో లూకా 2వ అధ్యాయం 36వ వచనంలో చూసినప్పుడు వి రీడ్ అబౌట్ అన్న. ఆమె ఏమని రాస్తుందంటే లూక్ 2:36, షీ సర్వ్ గాడ్ విత్ ఫాస్టింగ్ నైట్ అండ్ డే. సో ఆమె దేవుడి ఆలయంలో ఉండి పగలు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. సో అప్పుడు ఆమె అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు, అంటే ఎవరు, బాలుడైన యేసు ప్రభు ఆ దేవాలయంకి వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, లెట్ మీ రీడ్ ఇట్ అవుట్. సో కమింగ్ ఇన్ దట్ ఇన్స్టెంట్ షీ గేవ్ థ్యాంక్స్ టు ది లార్డ్ and spoke of him to all those who looked
ఫర్ రిడమ్షన్ ఇన్ జెరూసలేం. సో దేవుని గురించి ఆమె చెప్పగలిగింది. అసలు యేసు ప్రభువుని ఆ, ఆ, అంటే ప్రపంచానికి పరిచయం చేసిందే ఆయన. సో ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది, ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అంటే బికాస్ ఆఫ్ హర్ ఫాస్టింగ్ ప్రేయర్స్. సో దట్స్ ద ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చి ఎ సాక్రిఫైస్ టు గాడ్ దట్ డిలైట్స్ హిమ్. సో ఎవరినైనా ఆ, ఆ, మెప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మంచి భోజనము, మంచి వస్త్రాలు ఏదైనా చేసి ఆబ్వియస్లీ గాడ్ని మెప్పించుకోవడానికి కూడా మనం ఏం చేయాలంటే సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే యాక్చువల్గా ఏంటంటే బలి. సో దేవుడిని మెప్పించడానికి మనం బలి ఇవ్వాలి. బట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుతున్న బలి ఎట్లాంటిది? లెట్స్ సి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సో దాంట్లో ఏమని ఉంది? మీన్స్ see that you present your body as a living sacrifice, holy, acceptable to God, which is your reasonable service. సో ఏమడుగుతున్నాడు దేవుడు? సాక్రిఫైస్ కోరుతున్నాడు. సో ఆ సాక్రిఫైస్ అంటే ఏంటి? సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ దిస్ ఫాస్టింగ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నువ్వు నల్లుగా కొట్టుకోవడమే సాక్రిఫైస్. సో మన శరీరాన్ని దేని వల్ల నలగగొట్టుకోవచ్చు? ఫాస్టింగ్ వల్ల. సో విరిగి నలిగిన నీ హృదయమే ఆయనకు సాక్రిఫైస్ అంటున్నాడు. సో యువర్ విరిగిన నలిగిన నీ శరీరం కూడా ఆయనకి ఇచ్చే సాక్రిఫైస్. సో సాక్రిఫైస్ టు గాడ్ దట్ డిలైట్స్ హిమ్ క్యాన్ బి అచీవ్డ్ బై ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సిక్స్త్ వన్ వచ్చేసి వాచింగ్. దేవుడు అటు చెప్పినట్లు పౌలు వాళ్ళ ఒక షిప్ లో రోమాకి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద క్లైడాన్ అనే ఒక సైక్లోన్ వచ్చింది. సో అది అందరూ ఏమనుకున్నారు, ఇంకా దాంట్లో అందరం చనిపోతాం అనుకున్నారు. కొన్ని దినాలు వాళ్ళు చీకట్లోనే ఉన్నారు. కానీ అప్పుడు పౌలు ఏం చేశాడంటే ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. ఏ ఒక్కరు కూడా పడవలో ఉన్న ఏ ఒక్కరు కూడా మరణించకూడదు. సో దానికి అంటే ఏంది, వాట్ హీ సెడ్ ఇస్, దేర్ స్టూడ్ బై మీ దిస్ నైట్ an angel of God to whom I belong and whom I serve. సో అది ఎట్లా వచ్చింది, అది ఎట్లా దేవుడు అది విని అంత పెద్ద ప్రళయంలో కాపాడినాడు అంటే బికాస్ ఆఫ్ హిస్ ఫాస్టింగ్ ప్రేయర్. సో పరలోకమందున్న మన దేవుడు తన నిర్ణయాలను కూడా మార్చుకొనగలిగిన శక్తి, మార్చే శక్తి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఉంది. సెవెంత్ వన్ ఇస్ ఫర్ ఎండ్యూరింగ్ కవెనెన్స్ విత్ గాడ్. సో కవెనెన్స్ అంటే తెలుగులో నిబంధన. సో రెండిటి మధ్యలో నిబంధన చేసుకోవాలంటే ఏం చేస్తారంటే మామూలుగా రక్తం అయితే చిందించాలి. సో ఏదైనా ఒక జంతువుని తీసి దాన్ని చేసి వండి వాళ్ళు కలిసి తిని ఆ కవెనెన్స్ అనేది ఇట్స్ ఎ రిచువల్ అట్లా ఉండేదండి. సో ఈ ఫాస్టింగ్ ఈజ్ ఆల్సో ఎ రిచువల్ విచ్ క్రియేట్స్ ఎ కవెనెన్స్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. సో ఈ స్పిరిచువల్ ఫాస్టింగ్ అనేది ఒక సాక్రిఫైస్ విచ్ విల్ బాండ్ హ్యూమన్స్ విత్ గాడ్. సో ఫాస్టింగ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అన్నాం చూడండి, సేమ్ అదే ఆ సాక్రిఫైస్ తోనే మనకి కవెనెన్స్ వస్తుంది అనమాట. సో ఇది వాట్ ఇట్స్ రిటర్న్ ఇన్ కీర్తనలు 50వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నది. సో ఈ స్పిరిచువల్ ప్రిన్సిపల్ అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సాక్రిఫైస్ గాడ్ asks or expects from us. So for covenants with God we need to fast. Eighth one వచ్చేసి ఫాస్టింగ్ హంబల్స్ అండ్ చేంజెస్ యూ. ఆల్రెడీ మనం ఇంతవరకే చెప్పుకున్నాం. సో ఏమది, ఫుడ్ విల్ మేక్ యూ గెట్ క్యారీడ్ అవుట్. సో హంబుల్ ఫుడ్ మేక్స్ యూ హంబుల్. సో ఎప్పుడైతే మనం ఎక్కువ ఆహారం చేస్తుంటామో మదం అంటారు చూడండి. సో అట్లాంటిది వస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. మన జీవితాలని యేసు ప్రభు రకంగా హంబుల్ గా ఉంచుకోవాలి అంటే
with a nice humble food. So I humbled my soul with fasting అని దావీద్ మహారాజు కీర్తనలో 35వ అధ్యాయము 13వ వచనంలో రాస్తారు. సో లెట్స్ ఆల్ మేక్ దిస్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్ టు లెట్స్ బీ హంబుల్ విత్ ఎ హంబుల్ ఫుడ్. సో అది 8th. 9th వచ్చి ద డెలివరెన్స్ ఆఫ్ ఎ నేషన్. ఒక ఫాస్టింగ్ వల్ల ఒక ఒక పెద్ద నేషన్, ఒక పెద్ద దేశమే కాపాడబడింది. ఎస్తేరు మహారాణి చేసిన 3 రోజులు ఆమె ఎస్తేరు వాళ్ళ దాసీలతో కలిసి 3 రోజులు ఆమె చేసిన ఉపవాసము అసిరియా రాజ్యాన్ని అంతా కాపాడింది హామాను రాజు నుండి. సో ఒక ఒక నేషన్ ని, మనకి ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు ఒక పెద్ద దేశాన్ని కాపాడగలిగిన శక్తి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉంది. లాస్ట్ వన్ ఇస్ ఇట్ గివ్స్ ఎ హెల్దీ బాడీ. సో ఫాస్టింగ్ లో వి ఈట్ లిమిటెడ్, వి హ్యావ్ లిమిటెడ్ ఫుడ్. సో అప్పుడు ఏమైతుందంటే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటది. అధికంగా తింటే మితంగా తింటే ఆహారము ఏదో అంటారు, అమితంగా తింటే విషం అన్నట్లు. సో మితాహారం is not fasting, it's dieting, but this along with prayer is fasting. So these are the 10 benefits of fasting. ఇవన్నీ మనకు తెలుసు, బట్ ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ కార్పొరేట్ వరల్డ్. ఎక్కడ ఫాస్టింగ్ అనేది మనకు, అంటే మన హెల్త్ కండిషన్స్ తో మనం చేస్తున్న వర్క్ తో ఫాస్టింగ్ అనేది మనకు పెద్ద కష్టమైనా కూడా అట్లీస్ట్ మనకు ఒక డిసిప్లిన్, ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ కోసమైనా వీ షుడ్ డిఫైన్ ఎ డే ఫర్ ఫాస్టింగ్. అది చేసి మనతో అవ్వలేనంత కష్టమైన ఫాస్టింగ్ మనం చేయనవసరం లేదు. ఐదర్ వి గివ్ అప్ గుడ్ ఫుడ్, డెలిషియస్ థింగ్స్ లైక్ నాన్ వెజిటేరియన్ మీట్ అట్లాంటివన్నా. అట్లీస్ట్ దిస్ లెంట్ డేస్, actually I'm so sorry, I don't follow this, but when I was thinking to do it, I just, అంటే ముందు చేసేదాన్ని, బట్ ఇప్పుడున్న వర్క్ తో ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. బట్ వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ దీస్ ఆర్టికల్స్, దే ఎంకరేజ్ మీ అ లాట్ టు గో విత్ దిస్ ఫాస్టింగ్. ముందులో 40 days 3 o'clock వరకు తినకుండా అట్లా ఉండేదాన్ని. లేటర్ ఇట్ వెంట్ ఫర్ ఫ్రైడేస్, అండ్ ఎవ్రీ ఫ్రైడే లెంట్ డేస్ లో ఫ్రైడే ఫాస్టింగ్ ఉండేది. తర్వాత వర్క్ లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. బట్ దేవుడు మనకు ఒక అవసరం ఇచ్చేంత వరకు మనం ఫాస్టింగ్ ఉండకుండా, అది మన స్పిరిచువల్ డిసిప్లిన్ లో ఒక భాగంగా ఉండాలని అందరము అనుకుందాం. లెట్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ థింగ్. ఒక డేలో ఒక మీల్ మిస్ చేయడము, లేదా వీక్ లో ఒక డేలో ఒక మీల్ మిస్ చేసి ఆ టైం ని ప్రేయర్ కి పెట్టుకోవడము. Many people have said and experienced, even I have experienced the miracles of fasting prayers. So ఈ లెంట్ డేస్ లో మనం అందరము దేవుడితో ఒక నిబంధన చేసుకొని, మన వల్ల అవ్వనంత కష్టమైంది ఏం చేయకుండా, బట్ ఏదో ఒక రకంగా మన శరీరాన్ని నలగొట్టుకొని దేవునికి అర్పించుకోవడానికని మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఈ వాక్యం, ఈ కాంటెక్స్ట్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ముందుగా దేవుడికి, తర్వాత మీ అందరికి వందనాలు. ఏవైనా తప్పులు ఉంటే క్షమించమని మొదటగా దేవుడిని వేడుకుంటున్నాను, తర్వాత మీ అందరికి.